నమస్తే మేడం. నమస్తే అండి. బిజినెస్లోకి వచ్చిన తర్వాత కొన్ని సక్సెస్లు చూసుంటుంటారు. సిరీస్ ఆఫ్ సక్సెస్లు వస్తూనే ఉంటాయి. ఇప్పటిదాకా మీరు చూసిన వాటిల్లో ద బిగ్గెస్ట్ సక్సెస్ అని చెప్పుకునేది ఏంటి? దానికోసం మీరు పడ్డ కష్టాలు ఏంటి? నేను చాలా కష్టపడ్డానండి. ఈరోజు రియల్ ఎస్టేటు ఇంత స్తబ్దతతో ఉన్న టైంలో వితౌట్ పబ్లిసిటీ నాదంటూ ఓన్ ప్రాజెక్ట్ లేకుండా 120 కోట్ల బిజినెస్ అనేది లాస్ట్ 1 ఇయర్లో నేను ఇవ్వగలిగాను అంటే 100% అది నా సక్సెస్ అనే అనుకోవాలండి. మల్టీ యాక్టివిటీస్లో అంటే నేను ఒక కంపెనీకి కాదండి ఇచ్చింది, ఒకే కంపెనీకి 15 సేల్స్ 1 మంత్లో ఇచ్చాను. ఓకే. ఒకే కంపెనీకి 5 సేల్స్ 1 మంత్లో ఇచ్చాను. ఒక కమర్షియల్ యూనిట్ 1 డేలో పే చేసి సెకండ్ డే రిజిస్ట్రేషన్ పెట్టాను. ఓకే. ఈ స్థాయికి రావడానికి నేను చాలా కష్టపడ్డానండి. సో ఇంత పోటీ మార్కెట్, రియల్ ఎస్టేట్ అని అంటేనే ఉరుకులు పరుగులు, చాలా కాంపిటీషన్ ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్లు, హోర్డింగ్లు, ఏజెంట్లు, రకరకాల ప్రెషర్స్ ఉంటాయి. అంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ. ఇంతటి కాంపిటీషన్లో మిమ్మల్ని ముందరికి తీసుకొచ్చిన మీ బిజినెస్ స్ట్రాటజీ ఏంటి? అందరూ చేసే పని నేను చేయను సార్. ఓకే. సపోజు పబ్లిసిటీ కోసం ఫ్లైయర్స్ పంచుతున్నారు, వాళ్ళందరూ మెట్రోల దగ్గర చూశాను. ఇలా తీసుకుని అలా కింద పడేస్తున్నారు. ట్రూ. అవును. దానివల్ల యూజ్ ఏంటండి? దట్స్ ట్రూ. ఎస్. ఒక పర్సన్కి మీరు ఇచ్చే రోజు కూలి, నెక్స్ట్ ఆ ఫ్లైయర్స్ వేస్ట్ అవడం, పొల్యూషన్, ఇవి తప్పితే దానివల్ల యూజ్ లేదు. హైవేల దగ్గర నుంచో పెట్టి ఫ్లైయర్స్ పంచుతూ ఉంటారు. ఎంతమంది కొన్నారండి అలా? డెఫినెట్గా కొనరు. నేను కూడా అదే చూస్తూ ఉంటాను. ఏదైనా టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళి కొంచెం టిఫిన్ చేస్తూ ఉన్నాను, నుంచొని టిఫిన్ చేస్తూ ఉంటే అది పనిచేస్తుంటారు. ప్రాపర్టీ సార్. ప్రాపర్టీని దేన్ని ఎలా ప్రజెంట్ చేయాలో దాన్ని అలా ప్రజెంట్ చేయాలండి. విలువ తగ్గట్టుగా ప్రజెంట్ చేస్తేనే డీల్ అవుతుంది. నేను ఏ ఫ్లైయరు పంచనండి, బట్ నేను ఏ కంపెనీ ఫ్లైయర్ కూడా యూజ్ చేయను. నాకంటూ నేను బుక్ డిజైన్ చేసుకున్నా, స్మార్ట్ బుక్ చిన్నదిగా. నేను ఎక్కడైనా నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోవాలన్నప్పుడు ఆ బుక్ ఇస్తా. హ్యాండీగా వాళ్ళు బ్యాగ్లో పెట్టుకుంటారు, తీరిగ్గా చూసుకుంటారు. ఓకే. అండ్ నేను నా దగ్గర ఇది ఉంది కొనండి అని ఎవరిని అడగలేదండి. బుక్లో నా ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఓకే. నేను ఎవరిని కొనమని అడగలేదండి ఇప్పటి వరకు కూడా. మీకేం కావాలి అని అడుగుతున్నాను ఓకే. ఒక ప్రాపర్టీ అడ్వైజర్గా. అందువల్లే నేను సక్సెస్ చేయగలిగాను. మీరు చూడండి, ఏ కంపెనీ వాళ్ళైనా టెలికాలర్స్ని పెడతారు, అవును, కాంటాక్ట్ లిస్ట్ కొంటారు, కాల్స్ చేయిస్తారు. అవును. బట్ వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఎంటర్టైన్ చేస్తారు, టైం పాస్ చేస్తారు. క్లయింట్స్ కూడా వర్క్లో ఉన్న వాళ్ళు అయితే చిరాకు పడి పెట్టేస్తారు. బట్ ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మీ దగ్గర ఏమున్నాయి, ఇది కాదా, ఇంకొకటి లేదా అని అడుగుతారు. వాళ్ళు కొనరండి. ఇంకోటి ఇక్కడికి వచ్చేసి హైదరాబాదు రియల్ ఎస్టేట్కి అమేజింగ్ అండి. ఫస్ట్ వరల్డ్లో మన ఇండియాలో బెస్ట్ అంటే హైదరాబాద్ అండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మార్కెట్ పొల్యూట్ చేసేసారు. అంతకు మించి ప్రాబ్లం ఏం లేదండి. పొల్యూట్ అంటే ఏంటి? పొల్యూట్ మీన్స్ ఇదేనండి, ఏ పని ఎవరు చేయాలో వాళ్ళు చేయాలి సార్, అన్నీ మనమే చేయాలనుకోకూడదు. ఓకే. ఈరోజు ఒక మార్కెటింగ్ పర్సన్ ఉన్నాడు, ఎంతో కష్టపడి ఒక్కొక్క సేల్ తీసుకొస్తాడు. సేల్ తీసుకొచ్చాక తనకిచ్చే కమిషన్కి ఫీల్ అయిపోయి బయ్యరు సెల్లరు డైరెక్ట్ అయిపోతే మధ్యలో ఏమైపోతాడు? ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు సార్, సింపుల్ లాజిక్. ఓపీ రాయించుకొని మీ హెల్త్ ప్రాబ్లమ్స్ చెప్తే అక్కడ జనరల్ చెకప్ అయిపోయి మీరు ఏ డాక్టర్ దగ్గర సూట్ అవుతారో అక్కడికి వెళ్తారు. అవును. అదే ఇప్పుడు హార్ట్ స్పెషలిస్ట్ మీకు తెలుసు కదా అని మీ మోకాళ్ళ నొప్పికి హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోరు కదా. డెఫినెట్గా నాట్ పాసిబుల్. ఇప్పుడు ఇక్కడ ఉన్న మీడియేటర్ అనే పర్సను మీకేం కావాలి ఎక్కడ దాకో తీసుకెళ్తారు. మొన్న ఒక పెద్ద ఆయన ఉన్నాడండి, మొత్తం నా దగ్గర ఎవిడెన్స్ అన్నీ తీసుకుని డైరెక్ట్ అవ్వాలనుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళీ నా దగ్గరికి రావాలి. లాజిక్ ఉంది నా దగ్గర, కంటెంట్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. నేను తప్పు చేయను, చెప్పను, బట్ నేను చేసింది ఇంకొకరు చేయలేరు. కానీ ఇది చాలా పెద్ద సమస్య కదండి. అది మీ ఒక్కళ్ళ కేసులోనే కాదు, చాలామంది రియల్టర్స్ దగ్గర, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ దగ్గర కానీ నేను కామన్గా చూసిన ప్రాబ్లమే. డైరెక్ట్ అయిపోతారు వాళ్ళు, పాపం కష్టపడి తిరుగుతారు, ఒకవైపు బయ్యర్ని సెల్లర్ని ఐడెంటిఫై చేస్తారు, ఏదో కమిషన్ మిగుల్చుకోవాలని చెప్పేసి ఈ పర్సన్ని మధ్యలో స్కిప్ చేసేయడం. కోట్లు పెడుతున్నారు సార్, 1% 2% ఎంత? అవును. దానివల్ల మీకు ఎంత వర్క్ తప్పుతుంది. ఇప్పుడు నేనున్నాను సార్, మా ఆఫీస్కి వస్తే టోకెన్ పే చేసిన దగ్గర నుంచి డాక్యుమెంట్ హ్యాండ్ అవుట్ చేసేదాకా సర్వీస్ ఉంటుంది.
ఆ సర్వీస్లో వాళ్ళకి ఏ టు జెడ్, బ్యాంక్ లోన్ కానివ్వండి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళ సీట్లో వాళ్ళ కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వస్తుంది, స్విగ్గీ జొమాటో లాగా. బట్ మిగతా వాళ్ళందరూ అలా చేయలేరు కదా. ఎందుకు చేయలేరు? వాళ్ళకి ఏం చెప్తున్నారు, కంపెనీ దగ్గర క్లారిటీ ఉండదు, ఏజెంట్ ఏం చేస్తున్నాడు. అండ్ ఒక జాబ్కి వెళ్తే ఎలా ఉంటుందో ఒక బిజినెస్ చేయడానికి కూడా కొన్ని అర్హతలు ఉండాలండి. ఎప్పుడైతే కొంతమంది రియల్ ఎస్టేట్లో దిగండి, అమ్మండి, అంత వస్తుంది ఇంత వస్తుంది అని పబ్లిక్గా అనౌన్స్ చేస్తున్నారో, కస్టమర్ కూడా ఏమనుకుంటున్నాడంటే ఇంతంత కమిషన్ ఇవ్వాలని డైరెక్ట్ అయిపోతున్నాడు. బట్ వాళ్ళు చెప్పేది ఒకటి, ఇచ్చేది ఒకటి, అది కస్టమర్కి తెలియదు. మంచు ముక్క కరిగినట్లు కరిగిపోయి వాటర్ మిగులుతుందండి ఏజెంట్ చేతిలోకి వచ్చేసరికి. సైట్ విజిట్ వాళ్ళ దాంట్లోనే కట్ అంటారు, అండ్ కస్టమర్కి ఇచ్చిన నెగోషియబుల్ వాళ్ళ దాంట్లోనే కట్ అంటారు. ఫస్ట్ చెప్పేటప్పుడు పెద్ద ఫిగర్ చెప్తారు, అలా అలా ఒక్కొక్కటి కట్ చేసి వాటర్ పెడతారు చేతిలో. అది కస్టమర్కి తెలియదు, ఇంత పోతుందేమో అని ఫీల్ అయిపోతాడు. కొన్ని కంపెనీస్ కొన్న ప్రతి ఒక్కళ్ళని ఏజెంట్ని చేసేస్తున్నారు, రిఫరెన్స్ ఇవ్వండి డబ్బులు ఇస్తాము అంటారు. బట్ పాపం తనేమైపోతాడండి. ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలండి. ఒక ఎండీ లాగా సీట్లో కూర్చున్న వాళ్ళు ఆథరైజ్డ్ సిగ్నేచర్ పెట్టాలి. ఇవన్నీ చూస్తుంటే నాకు అనిపిస్తుంటుంది, ఇప్పుడు యూఎస్లో ఒక ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏజెంట్ ఛార్జెస్ మ్యాండేటరీగా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటాయి. ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఒక ఏజెంట్ త్రూనే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ జరుగుతుంది. నాకు అనిపిస్తుంది మన వాళ్ళు కొద్దిగా ఏదో మేము తెలియగల వాళ్ళని ఫీల్ అవుతుంటారు, మేము బాగా చదువుకున్న వాళ్ళని ఫీల్ అవుతుంటారు అని అనిపిస్తూ ఉంటుంది. వెస్ట్రన్ కంటే మనం బాగా చదువుకున్న వాళ్ళమా? డెఫినెట్గా అక్కడ వాళ్ళు ఇంకా ఎడ్యుకేటెడ్ యాక్చువల్గా అనిపిస్తుంటుంది. ప్రాపర్గా చదువుకున్నాడికే, పూర్తిగా అవగాహన ఉన్నవాడికే తెలుసు ఒకటి విలువ ఏంటో అనేది. అవును. ఎప్పుడైతే మనకు అంటే మనకు పూర్తిగా అవగాహన ఎప్పుడైతే ఉండదో అప్పుడే అనుకుంటామో మొత్తం మనకే తెలుసు అని. ఈ క్రమంలోనే చాలామంది ఇట్లా చేస్తూ వెళ్ళిపోయి తెలియక ఎవరైనా క్లయింట్ వచ్చేది ఏదైనా పర్సన్ ఒక ఏజెంట్ని స్కిప్ చేయడం ద్వారా అయి ఉండొచ్చు, వెళ్ళిపోయి డైరెక్ట్గా నాకెందుకు 2% కమిషన్ ఇవ్వాలి, 1% కమిషన్ ఇవ్వాలి అన్న దాంట్లో పోయి ఏదైనా ల్యాండ్ కొని ఇరుక్కున్న పరిస్థితులు ఉన్నాయా? 100% అండి. వాళ్ళు మళ్ళీ ప్రాబ్లం వచ్చినప్పుడు కలుస్తారు. ఓకే. తర్వాత ఫీల్ అయినా చేయగలిగేది ఏం లేదు కదా, డబ్బులు పోయినాయి అంతే. వాళ్ళు తర్వాత ఫీల్ అవుతారు అంతే. ఓకే. దానివల్ల యూజ్ అయ్యేదే ఉంది, ఏం లేదు. ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఇవ్వాలి సరే, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి అన్నట్టుగా ఖచ్చితంగా ఎథిక్స్ అనేది ఉండాలండి, అకౌంటబిలిటీ ఉండాలి. ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఉంటారు, స్టాఫ్కి శాలరీ ఇవ్వడానికి ఫీల్ అయిపోతారు. రియల్ చెప్తున్నానండి, మా ఆఫీస్లో 5th శాలరీ పడిపోతుంది, బట్ స్కిప్ చేసేది ఉండదు. ఎందుకు? మనం వాళ్ళకి ఒకళ్ళు తప్పు చేశారు అంటే ఆ తప్పుకి మనమే ఎంకరేజ్ చేసినట్టు. వాళ్ళు ఆ తప్పు ఇప్పుడు మీరు ఎప్పుడైతే శాలరీ ఇవ్వలేదో మీ కంటెంట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. అది ఎందుకు తెలుసుకోలేకపోతున్నారో తెలియట్లేదు. ఎవరికి ఇవ్వాల్సింది ఎవరికి చేయాల్సింది వాళ్ళకి చేసేస్తూ ఉండాలి. ఇప్పుడు ఐటీ రిటర్న్స్ అండి, ట్యాక్స్ అది ఆన్లైన్ చూసి అందరూ తెలివైన వాళ్ళని చేసేసుకుందాం అంటారు, చదువుకున్న వాళ్ళు ఇలానే పెట్టేసుకున్నారు. 14 lakhs కట్టాలి, నోటీస్ వచ్చింది ఒకళ్ళకి. ఓకే. నోటీస్ వచ్చాక వస్తే ఏం చేస్తారు? అవును, ఏమీ చేయలేరు కదా. ముందే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ త్రూ ప్రాసెస్ వాళ్ళకి ఎంత ఇస్తారండి? 1500-2000 అండి. ఆ 2000 కూడా వాళ్ళు కష్టపడి అంత చదివిన చదువుని పక్కన పెట్టి మనమేదో ఆన్లైన్లో చేయాలి అంటే వీళ్ళు బయటకు వెళ్ళి ఏ టిఫినో చేస్తే అయిపోతుంది, ఓన్లీ టిఫిన్ చేస్తేనే ఆ 2000 అయిపోతుంది. దానికోసం అందుకే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే అంతా హ్యాపీగా ఉంటారు. మీరు ఈ జర్నీలో బాగా కష్టంగా ఫీల్ అయిన సందర్భం ఏదైనా ఉందా? ఉందండి. 85 మంది ఒక్కరోజే సైట్ విజిట్ అండి, అది నేను మీకు చెప్పలేదు. ఓకే. మా కమ్యూనిటీ లీడరు 5 ఎకరాలు ల్యాండ్ చూడమ్మా, ఒకే చోట మన వైశాస్కి మనం తీసుకుందాము అంటే నేను చెప్పాను, నేను అన్ని నిజాలే మాట్లాడతానండి, మీరేం ఫీల్ అవ్వద్దు, పర్లేదు. వైశాస్ అంటే లంచాలు ఎక్కువ అడుగుతారండి. ఓహో. ఓకే. నేనేం చెప్పానంటే ఆయన పెద్ద ఆయన, అందరూ డబ్బులు పంపిస్తారు కానీ మీరు నిలబడి చేయలేరు. ఎక్కడికి వెళ్ళి ఏ పర్మిషన్ తీసుకోవాలన్నా ఫార్మాలిటీలు ఎక్కువ అవుతాయి. డెవలప్మెంటు మీరు తెచ్చుకోవాలి, మీ దగ్గరికి రాదు. అదే ఒక వెంచర్లో ఒకే చోట 5 ఎకరాలు 100 మందికి ప్లాటింగ్ అనేది లాక్ చేస్తాను. ఒక ఊరిలో ఒక కాలనీ లాగా ఆర్యవైశ్య కాలనీ అని పెట్టుకుందాం. సేల్స్ కానీ డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ రిటర్న్స్ కానీ బాగా వస్తాయి అని చెప్పాను.
నేను చెప్పిన లాజిక్కి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యి ఒకే రోజు ఒక బస్సు 9 కార్లు అండి సైట్ విజిట్కి. నా టీం డైరెక్టరు నా ఫోటోతో సహా సాయి అసోసియేట్ నాగలక్ష్మి గారి సైట్ మేళా అని పోస్టర్స్ ఇచ్చాడు. ఓకే, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాలర్ మైక్ పెట్టుకుని ఒక గైడ్ లాగా లొకేషన్ హైలైట్స్ అన్నీ చెప్పానండి. మొత్తం అయిపోయింది. అందరూ స్కానర్ పట్టుకొని పే చేయడానికి రెడీ ఉన్నారు. హెల్దీ కాంపిటీషన్ ఉండాలండి బిజినెస్లో కూడా. ఇక్కడ తొక్కే కాంపిటీషన్ ఎక్కువ. వేరే పర్సను తన టీచర్ మళ్ళీ అయ్యుండి నేను కూడా వైశ్యాసే, నేను కొంటానంటూ నా గ్రూప్లోకి ఎంటర్ అయ్యి ఇంతమందితో డీల్ చేయడం ఒక చాటింగ్ పెట్టాను. ఎంటర్ అయిపోయి సేమ్ పేరుతో ఇంకొక గ్రూప్ చేసి నాగలక్ష్మి గారి కంటే గజం 500 తక్కువ, నా ద్వారా కొనండి, ఆ 1 కోటి రూపాయలు మిగులుతాయి, వీటన్నిటి మీద మనం సేవా కార్యక్రమాలు చేద్దామన్నాడు. అసలు ఇలా స్కిప్ చేసిన మెసేజ్ పెట్టడమే రాంగ్. ఇంతమంది రెడీ అయిపోయి కొనడానికి వచ్చి అందరూ ఎడ్యుకేటెడ్ అండి, అందరూ కూడా ప్రొఫెషనల్గా మంచి దీంట్లో ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా. వాళ్ళైతే అసలు దిగి వెళ్ళేటప్పుడు కూడా ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, మేడం అసలు ఇది చాలా టఫ్ జాబ్, మీరు చాలా బాగా చేస్తున్నారు, ఏది మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా మీరు చెప్తే కొనేయాల్సింది, అంత బాగా ప్రజెంట్ చేస్తున్నారు అని హ్యాపీగా వెళ్ళిన వాళ్ళు 500 రూపాయలు గజం తక్కువ అంటే అందరూ ఆగిపోయారు సార్. 85 సేల్స్. నేను పెట్టిన ఎఫెక్ట్ కంపెనీ ఏమీ ఇవ్వదు, అందరికీ బాదం పాలు, స్నాక్స్, ఫ్రూట్స్, ట్రిప్ అంటే పిక్నిక్లా చేశాను సార్. నేను అది నిలబడి మరీ ప్రజెంట్ చేశాను ఇంతమందికి కూడా. అది ఆగిపోయింది. తను అమ్మలేకపోయాడు, నాకు రాలేదు, ఎవరికి కాకుండా అయిపోయింది. ఆ డీలే ఆగిపోయింది. అది నాకు చాలా చాలా, ఒక్కరోజు ఒకళ్ళిద్దరు సైట్కి రావడం ఎంత కష్టం అండి. 85 మందిని తెచ్చి నేను ఒక అకౌంటబిలిటీ లేని పర్సన్ చేసిన తప్పుకి, అంటే వీళ్ళకి కూడా లేదండి, కస్టమర్స్కి కూడా అనాలండి, ఎవరికి కాదు. ఇప్పుడు మీరు 500 తక్కువ వస్తుందంటే మాట్లాడాలి కదా నాతో, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుందని. చైర్మన్ చేత రిప్లై పెట్టించాను, ఇది ఎంఆర్పి రేటు, దీనికన్నా తక్కువ ఇస్తున్నారు అంటే అది తప్పు, మీరు రిజిస్ట్రేషన్ టైంలో అయినా రిమైనింగ్ పే చేయకపోతే రిజిస్ట్రేషన్ అవ్వదని చైర్మనే ఫీడ్బ్యాక్ ఇచ్చాడు. అయినా సరే ఆగిపోయింది ఆ డీలు. ఈయన సార్ మరి మీ కంపెనీలో వాళ్ళ ద్వారానే తప్పు జరిగినప్పుడు పనిష్మెంట్ ఇవ్వరా అంటే, చైర్మన్ నాకు ఒక్క రిప్లై అయితే ఇచ్చాడు, బట్ దానికి ఏం చెప్పాడంటే మంచి వాళ్ళ ప్రొడక్షన్ ఆగిపోయిందమ్మా, ఏం చేద్దామన్నాడు. 85 సేల్స్ పడితే కంపెనీకి ఎంత లాభం అండి. అవును, ఫస్ట్ కంపెనీ అనేది లాంచ్ చేయలేదండి. ఈ ఇన్సిడెంట్ తర్వాతే నేను కంపెనీ అనేది లాంచ్ చేసుకున్నాను. ఓకే, అప్పటిదాకా మీరు అసలు హైదరాబాద్లో ఆఫీస్ లేదు. ఓకే, నేను హైదరాబాద్ ఎంటర్ అయిన తర్వాత 2nd మంతే ఈ విజిట్, 1 మంత్లోనే. ఓకే, 1 మంత్లోనే ఈ ఇంత పెద్ద విజిట్ ప్లాన్ చేశాను. కాకపోతే ఏది జరిగినా మన మంచికే అనుకోవాలండి. ఆ కంపెనీ వాళ్ళు అది ఇది చేస్తే నేను వాళ్ళ కిందే అలానే ఉండిపోయేదాన్నేమో, ఒక చాప్టర్ లాగా. బట్ నేను ఇంత ఎలివేట్ అయ్యేదాన్ని కాదేమో. లైఫ్లో ఏదైనా జరుగుతుంది అని అంటే డెఫినెట్గా నెక్స్ట్ ఒక బిగ్ ఆపర్చునిటీ కోసం అది మనని ప్రిపేర్ చేస్తున్నాం. 100% సార్. అది బట్ కష్టాలు కానీ ప్రాబ్లమ్స్ కానీ అందరికీ వస్తాయండి. దాన్ని గెలవగలిగితేనే లైఫ్. ఆ ఇన్సిడెంట్ అప్పుడే మా హస్బెండ్ అన్నారు, నాగలక్ష్మి మనం ఇక్కడ వద్దు, మనం ఇక్కడ చేయలేము అని. భయపడి పారిపోతే అన్ని చోట్ల ఇలానే ఉంటుందండి. లేదు మనం చేయగలము అన్నాం, అంతే, నీ ఇష్టం అన్నారు, అంతే. ఆఫీస్ ఓపెన్ చేసేటప్పుడు కూడా ఏదైనా సరే మా ఫ్యామిలీ షేర్ చేసుకుంటాండి. నేను, మా హస్బెండ్, మా పిల్లలు, మా నలుగురిలోనే ఉంటుంది ఏ డిస్కషన్ అయినా. పిల్లల్ని కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నానంటే ఫ్యూచర్లో వాళ్ళకై వాళ్ళు బతకాలి కదా. మనము ఇప్పుడు సంపాదించేస్తాం సార్, కూర్చొని తింటే అన్నీ కరిగిపోతాయి. బట్ సంపాదించడం ఎలా, వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం ఎలా బతకాలి అనేది వాళ్ళకి నేర్పాలి. ఆ ఉద్దేశంతోనే షేర్ చేసుకుంటాం. సో ఇప్పటి వరకు మీ లైఫ్లో మీరు తీసుకున్న ఒక రాంగ్ డెసిషన్ అనుకునేది ఏదైనా? రాంగ్ అనుకోవడానికి ఏం లేదు, బట్ వచ్చే ప్రాబ్లమ్స్ని బట్టి ఇది రాంగ్ ఏమో అనుకుంటా, కానీ నేనుగా రాంగ్ డెసిషన్ ఎప్పుడు తీసుకోలేదు. ఓకే, అది. సో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనేటప్పుడు బయర్స్ రకరకాలుగా ఉంటారు.
కొంతమంది లాజికల్ అప్రోచ్ తోటి చూస్తూ ఉంటారు, కొంతమంది ఎమోషనల్ అప్రోచ్ తోటి మాత్రమే చూస్తూ ఉంటారు. మీకు ఎవరితో పని చేయడం ఈజీ అనిపించింది, ఎవరిని కన్విన్స్ చేయడం ఈజీ అనిపించింది? లేదండి, ఖచ్చితంగా మీరు చెప్పిన ఎమోషనల్ కానీ లాజిక్ కానీ భార్యాభర్త లాంటివి, ఇవి రెండు ఉంటేనే డీల్ అవుతుంది. ఓకే. అది ఎందుకంటే నేను అలా చెప్పానంటే